హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు న్యూస్ పాకెట్. కశ్మీర్లో ఉగ్రవాదం చాలా వరకు తగ్గుతున్నట్లు కనిపిస్తోంది. రీసెంట్గా ఇండియన్ ఆర్మీ ఇచ్చిన గణాంకాలను పరిశీలిస్తే ఈ విషయం స్పష్టంగా అర్థమవుతోంది. 2018లో కశ్మీర్ నుంచి 200 మంది యువకులు తుపాకులు పట్టుకుంటే అది 2025 నాటికి జస్ట్ 1%కు పడిపోయింది. అంటే 25లో జస్ట్ ఒక్కడు మాత్రమే ఇలా తుపాకీ పట్టుకుని ఉగ్రవాదంలో చేరాడు. ఇక మిగిలిన వాళ్ళంతా అసలు ఎవ్వరు, ఈ ఒక్కడు తప్ప మిగిలిన వాళ్ళు ఎవ్వరు కూడా తుపాకులు పట్టుకోలేదని అర్థమవుతుంది. అయితే ఈ భారీ చేంజ్కు దారితీసిన పరిణామాలను మనం ఓసారి పరిశీలిద్దాం. అంతకంటే ముందు మా ఛానల్ను ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేసాం. సో వెంటనే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ఇక డీటెయిల్స్లోకి వెళ్తే రీసెంట్గా ఇండియన్ ఆర్మీ ఇచ్చిన గణాంకాల ప్రకారం 2018లో 200 మంది జాయిన్ అయ్యారు ఉగ్రవాదంలో. అదే ఇప్పుడు చూసుకుంటే జస్ట్ 1%కు పడిపోయింది. ఈ డ్రాస్టిక్ చేంజ్కు కారణం ఆర్టికల్ 370 అని చెప్పవచ్చు. 2019 ఆగస్టు 5న బీజేపీ గవర్నమెంట్ ఆర్టికల్ 370ని తొలగించింది. ఆ పార్లమెంట్లో ఈ బిల్లును ప్రవేశపెట్టగా వెంటనే రాష్ట్రపతి ఆమోదం తెలపడం ద్వారా కశ్మీర్లో ఆర్టికల్ 370 అనేది తొలగిపోయింది. ఈ ఆర్టికల్ 370 తీసేసిన తర్వాత కశ్మీర్లో భారీగా మార్పులు కనిపిస్తూ వచ్చాయి. అక్కడి ప్రజలు గతంలో పాకిస్తాన్ జిందాబాద్ అని నినదించే పరిస్థితి ఉండేది. కానీ ఇప్పుడు భారత్ మాతాకి జై అని నినదించే స్థాయికి చేరుకున్నారు. అంతేకాకుండా అక్కడ గతంలో పాకిస్తాన్ జెండాలు ఎగిరేవి, కానీ ఇప్పుడు ఆ పరిస్థితి అంతా మారిపోయింది. ఇండియన్ జెండాలు, అక్కడి స్కూళ్ళలో కూడా ఇండియన్ యాంథమ్ పాడే పరిస్థితి ఇప్పుడు నెలకొంది. ఈ ఆర్టికల్ 370 వల్ల గతంలో చాలా వరకు ఉగ్రవాదం పెచ్చరిల్లింది కశ్మీర్లో. 1990లో కశ్మీరీ పండిట్ల ఎక్సోడస్ నుంచి 2019 వరకు, అంటే అప్పటి వరకు జరిగిన ఉగ్రవాద కార్యకలాపాలన్నిటికీ ఈ ఆర్టికల్ 370నే రీజన్గా ఉండేది. ఈ ఆర్టికల్ 370లో కొన్ని ప్రత్యేకమైన విధానాలు ఉండేవి. అంటే మన ఇండియా అంతటికి ఒక రాజ్యాంగం ఉంటే జమ్మూ కాశ్మీర్కు మాత్రమే మరో రాజ్యాంగం ఉండేది. అక్కడి నాయకులు చేసిందే ఈ వేదం అన్నట్లుగా వ్యవహరించేవాళ్ళు. అక్కడి నాయకులు కూడా కశ్మీర్లో ఎక్కువగా ఉగ్రవాదాన్ని పెంచి పోషించేవారు. దీనికి మెయిన్ రీజన్ వాళ్ళకు ఎవరు అకౌంటబిలిటీ ఉండవద్దు అన్నట్టు. జనరల్గా మన ఇండియాలో ఎక్కడైనా సీఎం కానీ మంత్రులు కానీ అవినీతి ఇలాంటివి చేస్తే వారు ఇండియన్ గవర్నమెంట్, అంటే సెంట్రల్ గవర్నమెంట్ వారిపై విచారణ జరిపే అవకాశం ఉంటుంది. సిబిఐ, ఈడీ ఇటువంటి వాటి దర్యాప్తు సంస్థలన్నీ వచ్చి విచారణ జరిపేందుకు అవకాశం ఉంటుంది. కానీ కశ్మీర్లో ఆర్టికల్ 370 ఉండటం వల్ల మన ఇండియన్ గవర్నమెంట్ ఇచ్చిన నిధులకు అసలు అకౌంటబిలిటీనే ఉండేది కాదు. వాళ్ళు ఈ డబ్బులను ఎక్కడ ఖర్చు చేశారు అనేది కూడా ఉండేది కాదు. దీన్ని అంటే ఈ కశ్మీర్లో పరిస్థితులన్నీ నార్మల్ అయిపోతే, అక్కడ ఉగ్రవాదం అనేది లేకపోతే ఈ ఆర్టికల్ 370ని ఈజీగా తొలగించవచ్చు. కాబట్టే అక్కడి రాజకీయ నాయకులందరూ ఉద్దేశపూర్వకంగానే ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తూ వచ్చారు. జేకేఎల్ఎఫ్, జమ్మూ కాశ్మీర్ లిబరేషన్ ఆర్మీ పేరిట రాజకీయ పార్టీలన్నీ కలిసి ఉగ్రవాదాన్ని పెంచి పోషించాయి. దీని అధినేత యాసిన్ మాలిక్ ఉన్న టైంలో ఈ ఉగ్రవాదం చాలా వరకు పీక్ స్టేజ్లోకి చేరిపోయింది. దీనివల్లే కశ్మీర్లో చాలామంది ఉగ్రవాద భావజాలానికి నూరు పోసుకున్నారు. అంతేకాకుండా ఉగ్రవాదంలో చాలామంది జాయిన్ అవుతూ వచ్చారు. ఆ కశ్మీర్లో గతంలో ఈ పరిస్థితి ఎలా ఉండేదంటే, షట్టర్లు, మనం జనరల్గా షాప్లకు షట్టర్లు ఉంటాయి కదా, వాటిని క్లోజ్ చేసినప్పుడు దానిపై ఆజాద్ కాశ్మీర్ అంటూ, పాకిస్తాన్ జిందాబాద్ ఇటువంటి నినాదాలను రాసి ఉంచేవారు. దాన్ని ప్రశ్నించే వాళ్ళే లేకుండా ఆ కశ్మీర్లో పాలన కొనసాగింది. అక్కడి రాజకీయ పార్టీలు కూడా వారికి మద్దతు ఇవ్వడం ద్వారా చాలామంది కశ్మీరీ యూత్ అంతా దారి తప్పి ఉగ్రవాదంలోకి జాయిన్ అయ్యేవారు. దీనివల్ల పాకిస్తాన్లో ఉండే జైషే మహమ్మద్ ఇటువంటి, లేదంటే తెహ్రీకే తాలిబాన్ ఇటువంటి ఉగ్రవాద సంస్థలన్నీ అక్కడి నుంచే ఇక్కడి కశ్మీరీ ప్రజలకు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, లేదంటే ఆదేశాలు ఇటువంటివి ఇచ్చి మన ఇండియాలో ఉగ్రవాద దాడులకు పాల్పడేలా ఉసిగొల్పేవి. దీనివల్ల మన కశ్మీర్తో పాటు ఇండియాలో కూడా చాలా వరకు ఉగ్రవాద దాడులు జరిగేవి. కానీ ఆర్టికల్ 370 తొలగించిన తర్వాత ఈ పరిస్థితిలో చాలా వరకు మార్పు వచ్చింది. గతంలో ఫరూక్ అబ్దుల్లా ఇటువంటి వాళ్ళంతా ఉగ్రవాదానికి సపోర్ట్ ఇచ్చారు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేకుండా పోయింది. ఒక్కరు కనుక ఉగ్రవాదానికి సపోర్ట్ ఇస్తే వాళ్ళందరినీ జైల్లో వేసే పరిస్థితి ఇప్పుడు నెలకొంది. మహబూబా ముఫ్తీ కూడా పాకిస్తాన్కు ఇండైరెక్ట్గా సపోర్ట్ చేస్తున్నారే తప్ప ఉగ్రవాదానికి డైరెక్ట్గా సపోర్ట్ చేసే పరిస్థితి ఇప్పుడు అక్కడ అస్సలు లేదు. దీనివల్లే చాలామంది యూత్ కూడా మన ఇండియాకు ఫేవర్గా మారిపోతూ వస్తూ ఉన్నారు. అక్కడ గతంలో స్కూళ్ళలో జాతీయ గీతాన్ని కూడా పాడించేవారు కాదు. అటువంటిది ఇప్పుడు స్కూళ్ళలో ఇండియన్ యాంథమ్
పాడేస్తూ ఉన్నారు. అదేవిధంగా కాశ్మీరీ స్కూళ్ళలో పిల్లలు కూడా ఇండియన్ జెండాను పట్టుకుని తిరుగుతూ ఉన్నారు. గతంలో కాశ్మీరీకి సపరేట్ జెండా అంటూ కాశ్మీరీ జెండాను పట్టుకుని తిరిగే పిల్లలు కూడా ఇప్పుడు ఇండియన్ జెండాను పట్టుకుని తిరుగుతూ ఉన్నారు. ఈ విధంగా కాశ్మీర్లో చాలా వరకు మార్పు వచ్చింది. ఆర్టికల్ 370 తీసేయడం వల్ల ఉగ్రవాదులకు ఉండే ప్రధాన బేస్ అంతా తొలగిపోయింది. దీంతో చాలామంది అక్కడ ఉగ్రవాద ఇన్ఫ్లుయెన్స్ అనేది చాలా వరకు తగ్గుతూ వచ్చింది. ఈ కారణంగా కాశ్మీర్ నుంచి చాలామంది యూత్ ఉగ్రవాదంలో జాయిన్ అవ్వకుండా తగ్గుతూ వచ్చారు. దీనివల్లే 2018లో 200 మంది కాశ్మీరీ యూత్ ఉగ్రవాదంలోకి చేరితే ఇప్పుడు జస్ట్ ఒక్కడు మాత్రమే ఈ ఉగ్రవాదంలో చేరాడు. అంతేకాకుండా ఈ ఆర్టికల్ 370ని తొలగించిన తర్వాత బుర్హాన్ వానీ ఇటువంటి గ్యాంగ్లందరినీ, అంటే రియాజ్ నాయక్, బుర్హాన్ వానీ ఇటువంటి గ్యాంగ్లందరినీ ఇండియన్ ఆర్మీ వేసేస్తూ వచ్చింది. వాళ్ళ టీంని లేపేస్తూ, అంటే ప్రణాళికాబద్ధంగా ఈ టీం మొత్తాన్ని లేపేస్తూ వచ్చింది. దీనివల్ల కాశ్మీర్లో ఉగ్రవాదంలో చేరాలంటే కూడా అక్కడి యూత్ భయపడే స్థాయికి చేరుకున్నారు. గతంలో అయితే రాజకీయ పార్టీల నుంచి సపోర్ట్ ఉండేది కాబట్టి ఫ్రీడమ్గా తిరిగే వాళ్ళు, కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. తాజాగా ఆపరేషన్ సింధూర్ తర్వాత కూడా కాశ్మీర్ మొత్తాన్ని క్లీనప్ చేయడానికి ఇండియన్ ఆర్మీ ట్రై చేస్తోంది. ఆపరేషన్ మహదేవ్లో పహల్గామ్ ఉగ్రవాదులను 3 వేసేసింది ఇండియన్ ఆర్మీ. ఆ తర్వాత కూడా ఆపరేషన్ అకాల్ పేరిట జమ్మూ కాశ్మీర్లో భీకరంగా ఉగ్రవాదులపై పోరాటం చేస్తూ వస్తుంది. ఇందులో 2 మన ఇండియన్ ఆర్మీ జవాన్లు కూడా అమరులయ్యారు. ఈ క్రమంలో ఆ ఉగ్రవాదులందరినీ వేసేయడానికైతే మన ఇండియన్ ఆర్మీ చాలా వరకు ట్రై చేస్తుంది. వీటన్నిటినీ చూసి అక్కడి యూత్ కూడా ఉగ్రవాదంలో జాయిన్ అవ్వాలంటేనే భయపడే పరిస్థితులు నెలకొన్నాయి. దీనివల్లే మన కాశ్మీర్ నుంచి ఉగ్రవాదంలో జాయిన్ అయ్యే వాళ్ళు చాలా వరకు తగ్గిపోయారు. అయితే ప్రస్తుతానికి ఉంటున్న ఉగ్రవాదులంతా పాకిస్తాన్ నుంచి బోర్డర్ దాటి వచ్చిన వాళ్ళే. ఈ బోర్డర్ను ఇంకా కట్టుదిట్టం చేయాల్సిన అవసరం ఉంది. మన ఇండియన్ ఆర్మీ ఎంతగా ట్రై చేస్తూ ఉన్నా కూడా పాకిస్తాన్ గవర్నమెంట్ అక్కడి హెల్ప్ చేస్తుంది కాబట్టి, ఏదో విధంగా ఈ చొరబాట్లకు పాకిస్తాన్ ఆర్మీ కూడా సపోర్ట్ చేస్తుంది కాబట్టి ఇంకొన్ని చొరబాట్లు జరుగుతూనే ఉన్నాయి. కాబట్టి ఈ భద్రతను మరింత కట్టుదిట్టం చేస్తే అసలు కాశ్మీర్లో ఉగ్రవాదం అనేది చాలా వరకు తగ్గిపోయే అవకాశం ఉంది. మరి ఇది త్వరలోనే జరగాలని మనమందరం కోరుకుందాం. జై హింద్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా మా ఛానల్ను లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. అలాగే బెల్ ఐకాన్ను క్లిక్ చేసి పెట్టుకోండి. ఇలాంటి ఎన్నో అప్డేట్స్ మీకు వెంటనే రావాలి, నోటిఫికేషన్ రావాలంటే బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.